ఒక్కసారిగా మనం చూసినట్టయితే యారుట రాజకీయాల్లో ఒక విధంగా చెప్పాలంటే ఒక సంచలనమైన మార్పు అని చెప్పవచ్చు. మరి ఈ రోజున యారుట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా మల్లాపురం గ్రామానికి చెందినటువంటి మంగా సత్యనారాయణ గారు ఎన్నికయ్యారు. అయితే వారు గతంలో సర్పంచ్గా పనిచేయడం జరిగింది, గ్రామశాఖ అధ్యక్షునిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా చాలా సీనియర్ మోస్ట్ నాయకులు. ఒక్కసారిగా అనూహ్యంగా మరి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత ఎన్నికలు మొదలయ్యాయి, గ్రామశాఖ మండల శాఖ అధ్యక్షులు మారుస్తున్నారు. అయితే ఒక్కసారిగా మా యాదగిరిగుట్ట మండల అధ్యక్షుని మరి కాన్గు బాలరాజును తప్పించి మంగ సత్యనారాయణను మరి నియమించడం జరిగింది. ఈ నేపథ్యంలో వారిని పలు అంశాలపై మాట్లాడించేందుకు వారితో మనం ఉన్నాం. వారిని ఆయా అంశాల మీద మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సత్యనారాయణ గారు నమస్కారం. మీరు మండలాధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు, ఎట్లా అనిపిస్తుంది? అంటే నేను సీనియరు కాంగ్రెస్ నాయకుని, మండలంలో నేనే సీనియరు. నేను 1990 నుంచి గ్రామశాఖ అధ్యక్షునిగా 10 ఏళ్ళు మల్లాపురం గ్రామంలో చేసిన. 95లో నేను 22 ఏళ్ళకే నేను బ్యాంక్ చైర్మన్గా పోటీ చేసి 9 ఓట్లతో ఓడిపోయాను. నేను 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కూడా నేను పార్టీలోనే ఉన్నా. పార్టీ మారకుండా ఎన్నో నన్ను చిత్రహింసలు పెట్టారు. నన్ను మండలంలో నన్ను నేను అనుభవించినంత టీఆర్ఎస్ మహేందర్ రెడ్డితో కానీ మేడంతో కానీ ఎవరు అనుభవించినంత అనుభవించిన. అయినా తట్టుకొని నేను నిలబడ్డా, పార్టీలోనే ఉన్నా. అదే నమ్మకంతో జిల్లా అధ్యక్షుడు సంజయ్ రెడ్డి కానీ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు కానీ నా మీద నమ్మకంతో నాకు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి నాకు మండల అధ్యక్ష పదవిని. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా ఎన్నికలు ప్రారంభమైనాయి, కానీ సడన్ గా ఒక్కసారిగా అనూహ్యంగా మండల పార్టీని మార్చడం పట్ల ఏమన్నా ప్రత్యేకమైన కారణం ఏమన్నా? ప్రత్యేకమైన కారణం ఏమి లేదు. బాలరాజు కూడా మంచోడు, కానీ ఆయనకు ప్రతి గ్రామంలో పరిచయాలు లేవు. పరిచయాలు లేక మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా ఆయన కొన్ని ఊర్లలో ఆయన రెస్పాన్స్ కాలేకపోయాడు. అంటే మంచి ఉద్దేశం, కానీ ఆయన పరిచయాలు తక్కువనే కాబట్టి నాకు ఎక్కువ పరిచయాలు అనే ఉద్దేశంతో కూడా నాకు ఇవ్వడం జరిగింది. అంటే ప్రధానంగా ఎంఎస్ గారు, మిమ్మల్ని మీ అభిమానులు కార్యకర్తలు కూడా ఎంఎస్ అని పిలుచుకుంటుంటారు. మీరు ఈ అధ్యక్ష పదవి బాధ్యతలోకి రావడం జరిగింది. మీ ముందున్నటువంటి లక్ష్యం ఏంటంటే ఏ విధంగా మీరు ముందుకు పోదలుచుకున్నారు? అంటే నేను పోయినసారి జెడ్పీసీ మా మిస్సెస్ పోటీ చేయడం జరిగింది. మేము అన్ని మండలాలు కూడా మేము మ్యాక్సిమం ఎక్కువ గెలిచి మండలాధ్యక్ష పదవిని కూడా మేమే తెచ్చుకున్నాం పోయినసారి. ఈసారి కూడా అన్ని మండలాలు తిరిగి అన్ని గ్రామాలు తిరిగి ఖచ్చితంగా కూడా మేము గెలిపించుకోవాలనే ఉద్దేశంతో, నాకు నమ్మకంతో ఎమ్మెల్యే గారు నా మీద ఈ బాధ్యత పెట్టింది. అంటే ప్రధానంగా ఒక సమాచారం ఏమనిపిస్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీకి మండల అధ్యక్షులుగా కర్ర వెంకటయ్య గారు మల్లాపురం నుంచే ఉన్నారు కాబట్టి ఆయనను అంతే ధీటుగా ఎదుర్కోవాలంటే మీకు కూడా ఒక పదవి కావాలి. అంటే మీకు ఎలాంటి పదవి లేకపోతే మీరు ప్రెస్ మీట్లలో పాల్గొని కానీ ఇతరత్ర ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కానీ విమర్శించడానికి కానీ అవకాశం లభిస్తలేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు పట్టుబట్టి మీరు కూడా అదే స్థాయిలో ఉన్నటువంటి పోస్టును మీరు దక్కించుకున్నారనేటటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఇది వాస్తవంగా ఉంటుంది? అంటే అదంతా అది కాదు. అది వెంకటయ్య గారు ఆయనకుండే ఇమేజ్ ఆయనకుంటుంది. ఆయన పార్టీలో వాళ్ళ పార్టీలో ఆయన కూడా సీనియర్. సేమ్ మేము ఇద్దరం ఒకసారి రాజకీయంలో 95లో వచ్చినాము. ఆయన ఎంపీటీసీగా గెలిచిండు, నేను చైర్మన్గా ఓడిపోయాను, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా. అప్పటి నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. వాళ్ళు టీఆర్ఎస్ ఇచ్చిన తర్వాత మారిండ్రు, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. అంతేగాని ఆయనకు నాకు పోటీ కాదు. ఆయన పార్టీలో ఆయన చేసుకుంటాడు తప్ప నేను నా మీద కేవలం కర్ర వెంకటయ్య గారిని ఎదుర్కోవాలంటే మీకు కూడా ఒక ఆ స్థాయిలో పోస్ట్ కావాలి కాబట్టి మీరు ఇది తెచ్చుకోరు అనేది. నేనైతే అట్లా అనుకుంటలేను. ఆయన కోసం నాకు ఇచ్చిర్రు అనేది కాదు. నేను సీనియర్గా నాకున్న అనుభవాన్ని పార్టీ వినియోగించుకోవాలనే నాకు అధ్యక్ష పదవి ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎంఎస్ గారు, ప్రధానంగా రాజకీయాల్లో చూసుకున్నట్టయితే యాదగిరిగుట్ట మండలంలో మల్లాపురం రాజకీయాలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. అసలు ఎన్నికలు వస్తున్నాయి అంటేనే మల్లాపురం గ్రామంలో ఒక హల్చల్ ఇట్లా జరుగుతుంటుంది, ఒక మహా సంగ్రామం అన్నట్టుగా ఉంటుంది. అసలు ప్రధానంగా వెంకటయ్య గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక ప్రశ్న తెలుసుకున్నా. వెంకటయ్య గారికి మీకు రాజకీయ వైరుధ్యమేనా, పర్సనల్గా వ్యక్తిగతంగా ఏమన్నా ఉన్నదా? అంటే రాజకీయ వైరుధ్యమే అనుకోవాలి. ఆయన ఎంపీటీసీ వాళ్ళ భార్యను పోటీ చేస్తే నేను ఆయనకు రైట్ హ్యాండ్గా భుజం మీద వేసుకొని గెలిపేయడం జరిగింది. 3 నెలల తర్వాత వచ్చిన కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్లో ఆయన నన్ను ఓడించిండు. వెంకటయ్య గారు సతీమణి ఎన్నికలు మీరు వారు సపోర్ట్ చేసి అంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. అప్పుడు మహేందర్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆయన నేను గెలిపించిన నేను ఖచ్చితంగా ఆయన చాలా కష్టపడ్డా. తర్వాత నన్ను వచ్చే ఎలక్షన్లో నన్ను వ్యక్తిగతంగా ఓడించిండు కాబట్టి అప్పటి నుంచి ఆయనకు నాకు కనీసం ఈ 25-30 ఏళ్ళ నుంచి మాటలు కూడా లేవు. అంటే గతంలో మీరు మంచి సఖ్యత ఉండేది మీ ఇద్దరి మధ్య? అవును, మేమిద్దరం క్లాస్మేట్, ఒకే పార్టీలో ఉన్నాం, ఒకే పార్టీలో పనిచేసినాం.
అంటే రాజకీయ పరంగానే ఈ విభేదాలు తలెత్తాయి. రాజకీయ పరంగానే, వేరే వ్యక్తిగతంగా అసలు పంచాయతీ లేదు. ఆయన నాకు దుష్మని కూడా కాదు. అంటే మల్లాపురం గ్రామం రాజకీయ అంశాలకు వచ్చేసరికి కర్ర వెంకటయ్య గారికి మీకు మధ్య పచ్చగడ్డి వేయకుండా కూడా బగ్గుమంటది అనేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి రావడానికి రాజకీయ విభేదాలు వచ్చింది. ఆయనకున్న ఏ రోజు కూడా ఏ విషయంలో కూడా మేము కూర్చొని మాట్లాడుకున్నది లేదు. ఆయనకు నచ్చింది ఆయన చేసి, నాకు నచ్చింది నేను చేసిన, మంచి అయినా చెడైనా. ముఖ్యంగా ఎంఎస్ గారు, మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కర్ర వెంకటయ్య గారు సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కట్టినటువంటి ఒక భవనాన్ని పట్టుబట్టి కూల్చివేయించారు అనేటటువంటి ఒక విమర్శ కూడా మీ మీద ఉంది. అంటే అది ఎంతవరకు సమంజసం అంటారు? అది అది కరెక్ట్ కాదు. ఆయన ఖచ్చితంగా గవర్నమెంట్ ల్యాండ్లో కట్టిండు అది. అది దాన్ని ఏంది రైతు వేదిక అని చెప్పుకున్నాడు. నేను మా బావి కూడా అటే ఉంటుంది, రోజు పోతుంటే ఇది ఏం కడుతున్నా అంటే రైతు వేదిక అన్నారు. సరే కావచ్చు, ఎమ్మెల్యే దగ్గర ఉన్నాడు ఆయన తెచ్చుకున్నాను అనుకున్నాను. తర్వాత ఏంటంటే ఆయన భార్య పేరు మీద కరెంట్ బిల్ తీసుకున్నాడు, నా సొంత గెస్ట్ హౌస్ అని చెప్పుకుంటున్నాడు. దాని మీద దాన్ని అధికారుల దృష్టి తీసుకొస్తే ఇది ఇన్లీగల్ అని తేలే గులగొట్టిరు. అది నా వ్యక్తిగతంగా నేను గులగొట్టింది కాదు, గ్రామస్తులు అందరి సహకారంతో అది దాని మీద మేము అధికారులకు మేము చెప్పుకోవడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేసి దాన్ని సర్వే చేసే కూలగొట్టిరు. అది పూర్తిగా విచారణ చేసి ఈ విచారణ చేసిరు. ప్రధానంగా మీ గ్రామానికి వచ్చేసరికి దాదాపుగా ఆలేరు నియోజకవర్గంలోనే కాకుండా కూడా రాష్ట్ర స్థాయి ఇష్యూగా ఒక సమస్య తయారవుతుంది. అదేంటంటే మెడికల్ కళాశాల. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మల్లాపురానికి వచ్చినటువంటి మెడికల్ కళాశాల తరలిపోతున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవడం లేదు అనేటటువంటి ఒక విమర్శ ఉంది. దీన్ని మీరేమంటారు? అంటే ఇప్పుడు స్టార్టింగ్ వచ్చింది 100 పడకల హాస్పిటల్ అని చెప్పేసి హరీష్ రావు వచ్చి సైదాపురంలో దాని ఒక స్టోన్ వేయడం జరిగింది. 100 పడకల హాస్పిటల్ అని చెప్పి వేయడం జరిగింది. అయితే దాన్ని అదే బండనుడికి వచ్చి రాజకీయ అవసరాల కోసం మా ఊరి దగ్గర ఆ బండను తీసుకొచ్చి ఓ గోడకు నిలబెట్టారు వీళ్ళు, కర్ర వెంకటయ్య కానీ అలా అనుచరులు. దాన్ని ఈడగడుతున్నాం అని చెప్పారు. మేము ఎవరం పట్టించుకోలేదు, కట్టారు మన ఊరికే కదా, వాళ్ళు ఈడగడితే ఏముందిలే అనుకున్నాం. 64 సర్వే నంబర్ అనేది అది పట్టల్యాండ్, గవర్నమెంట్ పట్టాలు ఇచ్చిర్రు. పట్టాలు ఇస్తే వాళ్ళంతా బోర్లు వేసుకున్నారు, అందులో పొలాలు ఉన్నాయి. మేము కూడా ఎమ్మెల్యే గారిని పిలిపించి ఇది ఈ ల్యాండ్లో కడదామని చూస్తే ఆయన అధికారులను ఆయుష్ వాళ్ళు ఏది తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొచ్చి మొత్తం చేయడం జరిగింది. అక్కడున్న రైతులు ఏం చేసినట్టే మా పొలాలు పోతే మా జీవనోపాధి పోతుంది, మీరు ఇంకా దేవస్థానం తీసుకుంది, వైటీడీ తీసుకుంది, అలా స్థలం ఉంది, అలా కట్టండి అని చెప్పడం జరిగింది. దాని మీద మేము 64 సర్వే నంబర్లు వేయాలని చెప్తే ఈ టీఆర్ఎస్ నాయకులంతా రోడ్డు బైపాస్ రోడ్డుకు మట్టి అమ్ముకుని ఒక్కొక్క 64 సర్వే నంబర్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, అలా మొత్తం మట్టి అమ్ముకున్నారు. ఒక్కొక్క తాడి చెట్టు లోతు మట్టి అమ్ముకున్నారు. ఎక్కడ కూడా స్థలం అనుకూలంగా లేదు కాబట్టి అది దాతరపల్లి రెవెన్యూలో కనీసం మాకు 100 మీటర్ల దూరంలోనే దాన్ని మొన్న ఎమ్మెల్యే గారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అంటే కేవలం ఇక్కడ స్థలం అనుకూలంగా లేదు అని అధికారులు విచారణ చేసారు. అసలు మల్లాపురం కాదు, గుట్ట కూడా ఇయ్యమనాలి, భువనగిరిలో ఉండాలంటే వాళ్ళు ఏదో విమర్శ చేస్తారు కాబట్టి ఇది ఖచ్చితంగా గుట్టలనే రావాలని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారిని, మా ఊరు కంటే మేమే ఇంకా ఎక్కువ సంతోషపడతాం రావాలని మేము కూడా అనుకున్నాము. కానీ దాన్ని వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి అది పూర్తిగా అధికారులకు సంబంధించిన విషయం. మా ఊర్లో వేసేదంటే తప్పు మాట. అది అంతా వాళ్ళు కావాలని రాజకీయం కోసం రేపు వచ్చే ఎలక్షన్ల కోసం దీన్ని వాడుకుంటారు తప్ప మల్లాపురం పక్కకే మాకు 100 మీటర్ల దూరాన్నే ఇప్పుడు కాలేజీ రావడం జరుగుతుంది. ప్రధానంగా ఎంఎస్ గారు, ఇప్పుడు మల్లాపురంలోనే మెడికల్ కళాశాల కావాలని కోరుతూ కర్ర వెంకటయ్య గారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక దీక్ష చేసి ఆమరణ నిరాహార దీక్ష చేపడితే కనీసం ఒక 2-3 గంటలు కూడా చేయనీయకుండా మీరు అధికార పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని పోలీసులను పంపించి అరెస్ట్ చేయించి అనేక మండలాలు తిప్పారు, కనీసం ఒకరోజు కూడా దీక్ష చేయించుకునే పరిస్థితి లేదు అని విమర్శిస్తున్నారు. అంటే మెడికల్ కళాశాల అనేది మల్లాపురంలో శాంక్షన్ రాలేదు. శాంక్షన్ లెటర్ నేను చెప్పిన మీరు కనుక మల్లాపురంలో శాంక్షన్ ఉందని ఆ లెటర్ కనుక మీరు చూపించినట్టయితే మేము 100 మంది కళాశాలకు వెళ్తాం ఛాలెంజ్ చేయడం కూడా జరిగింది ఇంతకుముందు. అదేవిధంగా ఇప్పుడు కూడా కట్టుబడినాం. ఇప్పుడు కూడా మల్లాపురంలో శాంక్షన్ లేదు. అది యాదాద్రి భువనగిరి జిల్లా డిస్టిక్లో శాంక్షన్ ఉంది. అది యాదగిరిగుట్టలో రావాలనేది, హెడ్ క్వార్టర్లో రావాలనేది ఎమ్మెల్యే గారికి అందరు కూడా ఒక హాస్పిటల్ అంటే అందరికి సంబంధించింది, ఒక మల్లాపురానికి సంబంధించింది కాదు. కేవలం ఆయన 200 రూపాయలు లేడీస్కి కూళ్ళు ఇచ్చి ఒక 500 మంది 200 మందిని పిలిపించుకొని అందరికి కూళ్ళు ఇచ్చి నేనేదో రేపు మళ్ళా సర్పంచ్ని కావాలని దురుద్దేశంతో చేసిన ధర్నా తప్ప అది ఆయన ఊరు కోసమో కాదు,
ఈ రోజు కూడా ముక్కు నాలుగు రాస్తా నేను, అది ఈ మల్లాపురం శాంక్షన్ ఉందని చెప్తే మీరు శాంక్షన్ లెటర్ రాలేదంటున్నారు, కానీ శాంక్షన్ లెటర్ వచ్చింది అని వారు చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళ దగ్గర కూడా పత్రాలు ఉన్నాయి అంటారు. ఈ రోజు కూడా నేను ఇప్పుడు మీకు ఇస్తా, నేను అది మల్లాపురంలో శాంక్షన్ లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా ఉంది, గుట్టా కూడా లేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో శాంక్షన్ తెచ్చిరు వాళ్ళు. దాన్ని వాళ్ళు మరి సంవత్సరంన్నర కాలంలో వాళ్ళు ఏం చేసారు, ఎందుకు కట్టలేదని నేను అడుగుతున్నాను. నేను వాళ్ళకు నవంబర్ 2023 శాంక్షన్ లెటర్ వచ్చింది. నవంబర్ అంటే 1.5 year కాలం ఉంది వాళ్ళకు, ఎలక్షన్లు అయ్యే వరకు 2024 వరకు. ఆ టైంలో వాళ్ళు ఎందుకు కట్టలేదని నేను అడుగుతున్నాను. నేను వాళ్ళే కట్టొచ్చు కదా అక్కడ అని నేను అంటున్నా. ఆడ భూమి స్థలం అనుకూలంగా లేదు కాబట్టి పక్క గ్రామానికి వెళ్ళిపోయింది అది. Like and subscribe.